మీ బ్రతుకులు మారుస్తా. మీ మనసు మార్చుకోకండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటా. రక్షణ పొందాలని ఆశ కలిగి, మారు మనసు పొందాలని ఆశ కలిగి నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఇంకా దేవుడి వాక్యంలో చూడండి, రీడ్ జకర్యా 1:3. జకర్యా 1:3. జకర్యా, కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగి ఎడలా నేను మీ తట్టు తిరిగి. దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగి మీరు నా వైపు చూస్తే ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు వేసి వస్తారంటున్నాడు. ఇది మీరే వచ్చారు. యేసయ్య కావాలి నాకు, మీరు వచ్చారు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడండి. మీరు నా తట్టు తిరగాలి. ఫస్ట్ ఎవరు తిరగాలి? మనమేనా? చెప్పండి అయ్యా. కరెక్ట్ గారు ఇళ్ళ స్థలం ఇస్తారన్నాడు. నువ్వు ఇంటి దగ్గర కావాలంటే ఆయన రమ్మను అంటావా? నువ్వే 6 గంటల పరిగెత్తి రెడీ అయ్యి నిలబడతావా? ఏం చేస్తావు? నువ్వే 6 గంటలకు వెళ్ళి అక్కడ ఉండి, ఎందుకని? కరెక్టర్ గారు ఇళ్ళ స్థలం ఇస్తానన్నాడు. అలాగే దేవుడు కూడా రక్షణ ఇస్తానంటున్నాడు. రక్షణ అంటే పరలోకంలో మన పేరు నమోదు చేసుకోవడం. ఓటర్ లిస్టులో పేరు ఉంటేనే అబ్బా నా పేరు ఉంది అనుకుంటాం. ఆధార్ కార్డు రంగాలు అబ్బా వచ్చింది అనుకుంటాం. ఒక ఆధార్ కార్డు వస్తేనే ఇంత ఆనందమే, నీకు లైసెన్స్ వస్తేనే ఇంత ఆనందమే, మరి పరలోకంలో నీ పేరు రాయబడితే ఎంత ఆనందం. రేపు చనిపోయినా, లేకపోతే రాజు వచ్చినా, రెండవ రాజు వచ్చినా మన పేరు అక్కడ పిలుస్తారు. ఆ గ్రంథం, జీవ గ్రంథం తెరిచి ఒక్కొక్కళ్ళ పేరు చదువుతారు. నేను చెప్తుంది కథ, నేను కథ చెప్తే నాకేం రాదు. బైబిల్ గ్రంథం సత్యం, దేవుని గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. వినండి బాబు, జాగ్రత్తగా వినండి బాబు, జాగ్రత్తగా వినండి ప్లీజ్. దేవునికి చోటు ఇవ్వకుండా ఇంతవరకు ఇంకా వచ్చాం. బాబిని ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేనేమేం చేశాను. నేనేమేం చేశాను, నిన్నెంత దుఃఖపెట్టాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభా, దయచేసి నా హృదయాన్ని కడుగు ప్రభా. ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని చేస్తాడు. చూడండి, మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. యేసు రక్తము మనము పాపము లేని వారమని చెప్పుకొని నేనలా మనమే మోసపరచుకోండి. నేనేం చేయలేదండి, నేను చాలా వచ్చేసానండి, నేను నీతిమంతుడండి, నేను అన్నదానం చేశానండి. అయ్యా, నీ మంచి క్రియలన్నీ మురికొట్టు. ఇంతకుముందు మా అమ్మగారు కూడా సత్యనారాయణాలు చేసి అన్నదానం చేసేవారు. ఇంటి పక్కన వాళ్ళని, వాళ్ళని అందరిని ఒక దగ్గర 200 మంది 300 మంది ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళు. ప్రయోజనం ఏంటంటే 0. అన్నదానాల వల్ల పుణ్యం రాదు, పరలోకానికి వెళ్ళవు. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. నీ పాపం అయితే నీ పాపం కడుక్కోవాలి. చదువునైనా, యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రకటన 2వ అధ్యాయం 14 వచనం చూడండి. ప్రకటన 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు పంపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు
జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. విగ్రహాలకి పూజ చేసి తిన్నావేమో క్షమాపణ అడుగు వేసే దగ్గర 20వ వచనం చదవండి. 20 అయినను నీ మీద ఇంకొక తప్పు మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవక్తేనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకును. చాలామంది పిల్లరా చెడ్డ జీవితాలు. ఒక భార్యనిచ్చాడు దేవుడు, ఒక భర్తనిచ్చాడు. దోహాలో అడుగుతున్నాడు, జారత్వం అసలు నీతిగా బ్రతకమని చెప్తాను కదా. నేను బాగున్నానులే, సమరయిస్తూ వచ్చినమ్మా, నీతో ఉన్నవాడు నీ భర్త కాదు. రోత జీవితాలు. దోహలో ఒక అరబిక్ ఉన్నాడు, దగ్గరకు వచ్చాడు. నేను కన్సల్టెంట్ కదా, సీనియర్ కన్సల్టెంట్. దగ్గరకు వచ్చి, సార్ మీరు ఎక్కడున్నారు సార్ అన్నాడు. నాది మేము ఆంధ్ర అండి. వాడు ఎంత రోతగా మాట్లాడుతున్నాడంటే ఆంధ్ర వాళ్ళ గురించి. నేను చెప్పానయ్యా, అందరూ అలాంటి కాదయ్యా. పెళ్ళైన తర్వాత ఒక భార్య, ఒక భర్త. పెళ్లి కాలేదా, పరిశుద్ధంగా పెట్టుకోవాలి నీ జీవితాన్ని, నీ చూపుల్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. నీ వల్ల కావట్లేదా, మోకరించి ప్రార్థన చేయి. ఇంకా కావట్లేదా, ఉపవాసం. దేవుడు ఇస్తాడు. వ్యభిచారం, జారత్వం, ఎంతమంది జీవితాలు పాడైపోయింది. రేపు ఒకరోజు అనుభవించాలయా, అయిపోదు. మౌడికాయ విత్తనం విత్తితే మౌడు చుట్టూ వస్తుంది. రోత చేసుకున్నావా నీ బ్రతుకుని? ఈరోజు చేసేదాన్ని ఒక్కొక్కసారి ఏడుపు వస్తుందండి. కొన్ని నిండా ఉంటే కళ్ళ నీళ్ళు కలుగుతాయి. ఇలా కూడా చేస్తారా? భర్తను వదిలిపెట్టుకొని, భార్యను వదిలిపెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఎలా నీ ఇష్ట ప్రకారం బ్రతకాలి? దేవుని భయం లేదు. నాకు ఎంత బాధేస్తే దేవుడు అంత ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఎందుకనే మీ కొరకు ప్రాణం పెట్టింది. ఈ మధ్యాహ్న కాల సమయం యేసయ్యా అని క్షమించాలి. ఇంకెప్పుడు చేయండి అడగండి, చేస్తా. ఎంత బాగలేదు. బాంబేలో ఒకసారి వాక్యం చెప్తుంటే ఒక ఆయన 60 సంవత్సరాలు ఉంటాయి, వచ్చి ఏడుస్తున్నాడయ్యా, జీవితాన్ని అంత పాడు చేసుకున్నాడయ్యా. నేను అన్నాను, అయినా వేసి క్షమిస్తాను ఆయన. ఒక్కటారేంటయ్యా అని చెప్పలేని ఆయన ఏడుస్తున్నాడు. ఎన్నేనయ్యా, ఇక మాత్రం పాపం చేయకు, క్షమించు.
క్షమించాడు. దేవుడు క్షమించు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. యవనస్తులైనటువంటి వారు మీ జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యం క్లియర్గా రాయబడుతున్న త్రాగుబోతులు, ఇంకొకటి త్రాగుబోతులు, తంబాకులు తింటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. అలాంటి వారు కూడా పాపం, అది పాపం. ఈ పాపం నుండి విడుదల రావాలి. ఈ పాపములు దేవుని దగ్గర వచ్చి ఒప్పుకుంటే విడిపిస్తాడు. సామెతలు 28:13 చదవండి. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. నమ్మండి, దేవుని మాటలు నమ్మండి. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటావు. యేసయ్యా నేను పాపిని, నన్ను ముట్టండి ప్రభువా. యేసయ్యా నేను పాపిని, నేను వ్యభిచారిని, నన్ను ముట్టు ప్రభువా. అవుతామని కలిగోడు. ఐ వాంట్ టు వాక్ విత్ యూ. నేను నీతో నడుస్తానయ్యా. దేవుడు సహాయం చేస్తాడయ్యా. మీరు భయపడద్దు. అమ్మో ఇంత నీతిగా బ్రతకాలమా? ఏం చేసే సహాయం చేస్తాడు. నేను మిమ్మల్ని తప్పుగా నడుపుతాను. నేను మీకంటే ఎక్కువ లెక్క చెప్పాలి. నేను దేవుని దగ్గర మీకు దేవుడు సహాయం చేస్తాడు. మీరు ఆశ కలిగి ప్రభువా నన్ను క్షమించండి అంటే మీరు దేవుడు స్వరం వింటాడు. కళ ద్వారా మాట్లాడతాడు. దేవుడు వచ్చి కళ ద్వారా మాట్లాడతాడు. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడి సేవకుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు మీతో. somehow he will come to you, he will speak to you. మీతో మాట్లాడతారు. యేసయ్య ఒకసారి అడగండి, యేసయ్య నాతో మాట్లాడయ్యా, నా పాపమును క్షమించని మాట్లాడు. ఇదిగో నేను తప్పు చేశాను చెప్పండి. మీ సంగతి అంతా 119, 126 వచనం చదవండి. 119, 126 చదవండి దయచేసి. మొన్న చదివాము, మనం మళ్ళీ చదువు ఒకసారి. కీర్తనలు 119. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ చర్య అంతా చెప్పుకో. నువ్వేం చేసావు చెప్పు. ఎక్కడ తప్పు చేసావు చెప్పు. ఒక మాటలో ప్రార్థన చేసాయ్యా నేను పాప నన్ను క్షమించమని కాదు. ఎక్కడ చేసావు, ఎక్కడ చేసావు. దైవజనుడి దగ్గరికి వచ్చారు. గొడ్డలు తీసుకెళ్ళి ఒక చోట అప్పు తీసుకుని వెళ్ళి ఒక టెంట్ కడదాం అని చెప్పి వినండి. టెంట్ కడదాం, దైవజనులు వాక్యం వచ్చినారు కదా, ఒక టెంట్ కడదాం అని చెప్పేసి శిష్యులు వెళ్ళిపోయి గొడ్డలు తీసుకొని వచ్చి నరుకుతూ ఉన్నారు. నరుకుంటే గొడ్డలి కాలంలో పడిపోయింది. కాలంలో పడిపోగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎలిషా దగ్గరికి వచ్చారు. అయ్యా అయ్యా గొడ్డలి మంత కూడా కాదయ్యా, వేరే వాళ్ళ దగ్గర తెచ్చారు. అయ్యా గొడ్డలి కాలంలో పడిపోయాయ్యా. గొడ్డలి కాలంలో పడిపోయింది అయ్యా, నాది కూడా కాదు, ఎక్కడో తెచ్చాను అంటే ఎలిషా తీసుకెళ్ళి ఎక్కడ పడింది చూడు. కదా కదా చూపించక్కడ పోయింది. అయ్యా ఇదిగో ఇక్కడ పడింది అయ్యా, ఎక్కడ పడ్డావో చెప్పాలి. దేవా ఇదిగో అయ్యా పలా దగ్గరికి వెళ్ళి పెట్టానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో పలా దగ్గర నేను పడిపోయాను. ఇదిగో యేసయ్యా క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు. ప్రతి పాపం యేసయ్య దగ్గరికి వచ్చి సిలువ రక్తంలో నేనే నిన్ను దుఃఖపెట్టాను. నా ద్వారా నేను సిలువ వేశానయ్యా, ఎవరో కాదు నేనే. నా చేతులు చేసిన పాపం, నా చెడ్డ తలంపుల ద్వారా, నా చెడ్డ క్రియల ద్వారా, నా నోటి ద్వారా భయంకరమైన మాటలు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడానయ్యా. యేసయ్యా క్షమించాలి. నీకే క్షమించాను అని సిలువను ధ్యానించుకొని ఆ సిలువ రక్తంలో కడుగుతావు. అయ్యా నువ్వు జారిపోయాను, అయ్యా నేను రక్షణ పొందాను కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నానయ్యా, ఒక్కసారి నన్ను కనికరించాయి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా బిడ్డ నేను ఉన్నానయ్యా రా పైకి వెళ్తాడు ఆయన. యేసయ్య అంత భయపడలేదు. నా జీవితంలో కూడా
కొత్తగా రక్షణ పొందింది బైక్ వేసుకొని విజయవాడ అన్ని వాళ్ళు వస్తారు, చెత్త వాళ్ళు వస్తారు విజయవాడ చూడకూడదు అనుకుంటున్నా మళ్ళీ చిచ్చి రోతే చూసానే అది మళ్ళీ ఇంటికి ప్రార్థన చేసుకుంటే ఏడుకు వచ్చేస్తాను అవునా నాకు నేను ఏదైతే చూడకూడదు అనుకుంటున్నాను ఇంటికి వచ్చి ఏడుస్తుంది రోజు ఇంటికి ఏడుస్తుంది బాధలో ఉన్నాను మా నాన్నగారు వేసారు దారా డాడీ నేను వెళ్తున్నాను పాప చేయకూడదు తెలుసుకున్నా ఇద్దరు భూమికి వెళ్ళాలి ప్రార్థన చేస్తాను ఆయన ఏడుస్తుంటే ప్రశ్నలు వేసి బయట నుంచి వెళ్ళిపో ఎక్కడైతే వాళ్ళ కోసం చూసావో అదే స్థలానికి మళ్ళీ ఆపు అని చూడు ఏం జరిగిందో బండేసుకెళ్ళా ఎక్కడ చెత్త వాళ్ళ కోసం కొంచెం మనసు అక్కడ కాలేదు అక్కడే లాభం అది చూస్తున్నాను కదా నా మనసు దాని లోపలికి వెళ్ళలేదు అది విడుదల నేను కూడా మనిషి నాకు కూడా సమస్యలు వచ్చింది మీకు కూడా ఇస్తాను కొంతమంది రాలేకపోతున్నారు బంధకాలు రాత్రి 2 గంటలు ఏం చెప్తున్నాడు తెలుసు ఒక 15 మందిని చూపించారు చర్చలు ఒక్కొక్కరి జీవితాలు చూపించారు నేను ఏడుస్తున్నా ఒక్కొక్కరి కోసం ఏడుస్తున్నా రెండు గంటల నుండి అదే మాడుతున్నాడు ఒక్కొక్కరు చూపిస్తున్నాడు లేచిపోయారు ప్రార్థన చేసుకుంటే లేచిపోయి రాష్ట్రం అన్ని చూపిస్తున్నాడు నేను అన్ని చెప్పను ఒకసారి లోపల పెట్టుకొని ఏడ్చి ప్రారంభిస్తాను ఇది నేను చూసి ఎంత ఏడుస్తున్నాను అయ్యో ప్రాణం పెట్టాను నా రక్తంలో చేయాలి కోసం మళ్ళీ 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 నన్ను సిలువేస్తున్నావు దేవుణ్ణి హింసిస్తున్నావు అయ్యా జీవితం ఆ మనసు మార్చాలి పరమేశ్వరులో మాట్లాడాలి రమేష్ చూడదు ప్రీచింగ్ ఉంటే బాధలో చెప్తాను ఇష్టంలో చెప్తున్నాను నాకే ఎంత బాధేస్తే వేసి అంత బాధ కొన్ని పట్టణాలను చూసి వచ్చేదాన్ని సార్ అయ్యో యెరూషలేమా ఎన్ని కార్యాలు చేశారు మీరు ఎన్ని అద్భుతాలు చేశారు మీ జీవితాల్లో ఇలాంటివి వేరే దగ్గర చేస్తుంటే ఈ వాటికి మారు మనసుకోకుండేవాళ్ళు వాడు నీ దగ్గర వేరే దగ్గర చెప్పుంటే ఇతను రక్షణ పొందుండేవాళ్ళు ఈరోజైనా ఇట్ ఈస్ నాట్ టూ లేట్ ఆలస్యం కాదు ఇంకో
అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు. అబద్ధాలు ఆడుతున్నారయ్యా, చాలా మంది అబద్ధాలయ్యా. అబద్ధాలు ఈజీ, అబద్ధాలు చెప్పడం చాలా. కొంతమంది ఎంత నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధాలు చెప్పేవాడు కూడా మండు గుండెలలో పాలు పొందుదురు, నరకంలోకి వెళ్ళిపోతారయ్యా. ఆహారం కార్యాలు వరకు రోగులు వేయగలదు. సినిమాలు, ఆటపాటలు, అల్లరితో నాటకాలు. అయ్యా కర్తనయ్యా నాకు తెలిసింది ఎలా వస్తుందా అని ప్రశ్న రావచ్చు. కరెక్టే చెప్పారు. నేను కూడా దానిలో ఒక్కనే అంగీకరించాను. మరి ఎలాగ మనసు మారాలి? ఇష్టమే మనసు మారాలని 18వ అధ్యాయం మత్తయి సువార్త. మారు మనసు పొంది ఎలా మారాలి? 18:3 మీరు మార్పు నుండి పిల్లల వంటి వారయ్యేనే కానీ చిన్న పిల్లల మనసు రావాలి. వస్తుంది, దేవుడు ఇస్తాడు. మా నాన్నగారు బొంగులు పెట్టుకుంటారు, వెలుగు బొంగులు బొంగులు పెట్టుకుంటే ఆ జీవితం మాట్లాడి చేసిన చూసిన తర్వాత కదిలి వస్తుంది. పాపం మా తల్లిదండ్రులు, ఆ తర్వాత మా తల్లిదండ్రులు నన్ను గురించి ఎంతో గర్వపడతారు. నువ్వు చూసుకోవడం నీ దేవుడు గర్వపడతానే. నా బిడ్డ ఒక్కటే దేవుని ఒప్పుకోవాలి. క్షమించి చెప్పి ఏమి చేసావు వ్యవసాయ కార్యం, నువ్వు చీకట్లో చేసే కార్యాలు, నువ్వు 4 గోడలలో చేసే కార్యాలు, కామ వికారము, మత్సరము, అవిధేయత, అహంభావము వచ్చు. ఇవన్నీ దేవుడు ఒప్పుకోయాడు. క్షమిస్తున్నాడు, నడిపిస్తాడు మిమ్మల్ని. అయ్యా మరి చిన్న బిడ్డలు అవ్వాలి. మరి అలాంటి మనసు మాత్రం ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8, ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, సహాయం చేస్తాను. అయ్యా ఎప్పుడయ్యా మరి దేవుడు 2 కొరింథీ 6 అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని. అనుకూల సమయమందు నేను నీ మనవి ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెబుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ రోజే, రేపు కాదు, ఎల్లుండి కాదు, మర్చిపోండి. ఈ రోజే దైవ చిత్తానుసారమైన దుఃఖము 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుందట. అపొస్తలుల కార్యాలు 2:40లో మూర్ఖులైన ఈ తరము వారికి వేరే బ్రతకండి, రక్షణ పొందండి. హెబ్రీ 2:3లో చూడండి. హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటామయ్యా? ఇంత గొప్ప రక్షణ ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు కాదులే దేవుడు
ముసలిదైన తర్వాత రక్షణ పొందుదాం. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. ఒకరోజు తీర్పు ఉంది. తెరువు నీ హృదయంబును. ఈరోజు తెరువు యేసయ్య దగ్గర. యేసయ్యా, నేను పాపిని, నన్ను రక్షించు ప్రభువా. లేకపోతే యేసయ్యా, నేను జారిపోయాను, నన్ను పైకి లేవనెత్తయ్యా. ఒక్కసారి అంటారా? ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నిజంగా నేను పాపిని, నా తలపులు పాడు చేసుకున్నాను, నా ఆలోచనలు పాడు చేసుకున్నాను. నా మనస్సు మార్చు ప్రభువా. నీకు ఇష్టం లేని అనేకమైన చేశాను ప్రభువా. పాపం అంటే ఏంటో నాకు తెలిసి వచ్చింది ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. ఎన్నిసార్లు నేను నిన్ను దుఃఖపెట్టానయ్యా. నా అబద్ధాలు, నా మోస జీవితం అయ్యా, నా యొక్క రహస్య జీవితం, నీ రహస్య పాపములన్నీ యేసయ్య తెలుసయ్యా. ఇప్పుడు యేసయ్యతో చెప్పు, యేసయ్యా, నా రహస్య పాపములను క్షమించు ప్రభువా. నాయనా, నన్ను క్షమించు ప్రభువా. నీకు సమస్తములు తెలిసే ఉన్నవి ప్రభువా. దయతో నన్ను క్షమించు ప్రభువా. అడగండి, 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 అందరూ అడగండి. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా. యేసయ్యా, నన్ను రక్షించు ప్రభువా. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకును. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములు నీకు పడి ఉంటావు? ఈ రోజు ఎలా యేసయ్య దగ్గరికి? యేసయ్యా, నాకు చాలు ప్రభువా. ఈ పాప జీవితం చాలు ప్రభువా. ఈ రోగ జీవితం చాలు ప్రభువా. దయతో క్షమించు ప్రభువా. యేసయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. నేను పాపిని యేసయ్యా, నేను పాపిని యేసయ్యా, నేను పాపిని యేసయ్యా. అయ్యో, నన్ను కడుగు ప్రభువా. అయ్యో, నా దుష్ట జీవితాన్ని కడుగు ప్రభువా. అయ్యో, నేను రక్షణ పొందాలి యేసయ్యా. అయ్యో, నేను మారు మనసు పొందాలయ్యా. అయ్యో, నా జీవితం మార్చబడాలయ్యా. నీ రక్తం నా మీద పోయ్యయ్యా. నీ రక్తం నా మీద పోయ్యయ్యా. నీ రక్తం నా మీద పోయ్యయ్యా. నీ ప్రశస్త రక్తమును పోయండయ్యా. నీ ప్రశస్త రక్తమును పోయండయ్యా. క్షమించు ప్రభువా. నన్ను పైకి లేవనెత్తండి ప్రభువా. రక్షణ పొంది జారిపోయావా? ఒకసారి దేవుని అడుగు. అయ్యా, రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా నేను పోతాను. నేను నీవు పాపిని. నీ జీవితం ఖరాబయ్యాలి. ఒక్కసారి యేసయ్య అడుగు. అయ్యో, సెల్ఫ్ నాయనా, అయ్యో నాలో నాయనా, రహస్య జీవితాలు ప్రభువా. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, సహాయించి ప్రభువా. అయ్యా, కృప చూపండి, సహాయించండి ప్రభువా. అయినా మీకు సోపం చేస్తున్నారా? అయ్యా, దోషం క్షమించండి. అయినా మేము ఏం చేసి తప్పు చేసాము తండ్రి. నా
పిల్లరా దానియేలు గారు లాగా ఒంటరిగా వెళ్ళి ఎక్కడ స్థలం ఉంటే మీ ఇంట్లో కానీ బాత్రూంలో చివరి స్థలంలో ఉంటే బాత్రూంలోకి వెళ్ళి ఆ టిష్యూ వేసుకొని మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. స్థలం లేదే అని చెప్పేసి చదువుతూ బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. స్థలం లేకపోతే ఏసై దగ్గర వదిలిపెట్టవద్దు సమయాన్ని. ఏసై నిన్ను కడిగేస్తాడు, ఏసై నిన్ను కొడతాడు. అయ్యా మరి ఎవరైతే ఇంకా అయ్యా నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి, నేను బాప్టిజం తీసుకోవాలయ్యా, నా పేరు పెట్టండి అయ్యా, నాతో ప్రభు మాట్లాడాలయ్యా, నేను జీవించిన జీవితం అంతా ఒక నటన, నాకు చాలయ్యా అన్నవాళ్ళు దయచేసి లేచి నిలబడండి. మీ పేర్లు రాసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మీతో మాట్లాడమని. ఎవరైతే నేను బాప్తిసం తీసుకోవాలయ్యా, నేను కూడా రక్షణ పొందాలని వాళ్ళు లేచి నిలబడండి. ధైర్యంగా లేచి నిలబడండి. బ్రదర్స్ పేర్లు రాసుకోండి. ధైర్యంగా లేచి నిలబడండి. అయ్యా నేను మారు మనసు పొందాలి, నేను రక్షణ పొందాలయ్యా, అయ్యా నాకు కూడా రక్షణ కావాలి, నాకు కూడా మారు మనసు కావాలి, అయ్యా నేను ఎంతో పాపంలో జీవించాను, అయ్యా నా జీవితం చాలయ్యా అన్న వాళ్ళు లేచి నిలబడండి. అమ్మా ధైర్యంగా లేచి నిలబడండి. మీలో మేము తొందర చెయ్యం, ప్రభు మీతో మాట్లాడితే నేను లేచి నిలబడండి. అవునయ్యా నేను ఇంతకుముందు తీసుకున్నది అయ్యా నేను బాప్తిసం కాదయ్యా, ఇంతకుముందు నా జీవితం మారలా, ఇదిగో ఇప్పుడు నాకు బాప్తిసం, నిజమైన బాప్తిసం నాకు కావాలయ్యా, నిజమైన జీవితం నాకు కావాలి అన్న వాళ్ళు లేచి నిలబడండి. అమ్మ లేచి నిలబడండి. ప్రభు మీతో మాట్లాడతారయ్యా. అయ్యా ఒక నూతనమైన బిడ్డలుగా మార్చేస్తారు మిమ్మల్ని. ఒక్కసారి లేచి నిలబడండి. ఏం సిగ్గుపడద్దు. ప్రభు కనుక నీతో మాట్లాడితే లేచి నిలబడి ధైర్యంగా చెప్పండి. అయ్యా ఇంతకుముందు నేను తీసుకున్నది ఒక బాప్తిసం కాదయ్యా, నేనేదో పేరు తీసుకున్నానయ్యా, అయ్యా ఇక్కడ నా జీవితం మార్చబడాలయ్యా. లేచి నిలబడండి ధైర్యంగా. ప్రభు మీతో మాట్లాడతారు. బ్రదర్స్ మీ పేరు రాసుకుంటారు, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడతాయి. ప్రభు మీతో తప్పకుండా మాట్లాడతారు. యేసయ్య ఉత్తరాన్ని సంపాదించుకుంటారు. మీరు యేసయ్యతో చెప్తారు, నేను నీ పాపమును క్షమించానయ్యా, అమ్మా నీ పాపమును క్షమించానమ్మా అని మాట్లాడతారు. దేవుడు త్వరగా రాసుకోండి. అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా సిగ్గుపడద్దు, మీరు భయపడద్దు, ఏ విషయం భయపడద్దు అయ్యా. నేను మిమ్మల్ని ఏం తొందర చేయట్లేదయ్యా, ఓన్లీ మిమ్మల్ని మంచిగా నడిపిస్తున్నాను అంతే. నేనేం మిమ్మల్ని ఏం తొందర పెట్టట్లేదు. యేసయ్య దగ్గర చెప్పండి, యేసయ్య ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను అయ్యా, ఇదిగో ఇక నుండి నా జీవితం నీకు చిన్న బిడ్డల లాంటి జీవితంగా మారిపోవాలి అయ్యా, మీరు రక్షణ కావాలి, మారు మనసు కావాలి, నేను కూడా బాప్తిసం తీసుకొని ఇక నుండి నేను ప్రభు కొరకు బ్రతకాలయ్యా అన్న వాళ్ళు లేచి నిలబడండి. ఇంకా మీకు సమయం ఇస్తున్నాడు యేసయ్య. కూర్చొని ఇంకా కఠినం చేసుకోబాకు నీ హృదయాన్ని. నేను బహుమానాలు అనుకోబాకు, దేవుడు మళ్ళీ సమయం రాదు నీకు, తరుణం పోయిందంటే మళ్ళీ రాదు నీకు. వెంటనే లేచి నిలబడు. మళ్ళీ ఈ తరుణం వస్తుందో నీ ప్రాణం పోయిందంటే